అందరికీ నమస్కారం. ఈ రోజు ముఖ్యాంశం ఏమిటంటే జన సైనికులు వారి అధినేత దారులు వేరైనా గాని వారందరి గమ్యము ఒకటే. వారు ఆనందించటము, ఇష్టానుసారంగా ప్రవర్తించటము, గుడ్డలిప్పేసి తిరగడము, ఇదే వారి యొక్క ప్రవృత్తి వృత్తి అని కూడా చెప్పక తప్పదు. ఇంకొక విషయము, ఆవు చేలో మేస్తే దూడ గట్టును మేస్తుందా చెప్పండి. ఆ పార్టీలో ప్రతి లీడర్ కి ఇల్లీగల్ పిల్లలు ఉన్నారు. ఇదేంటది? దేశకు బడకరే, ఫ్యామిలీకో బడకరే. మూడు పెళ్లిళ్ళు చేసుకున్నావు అంటే మీరు చేసుకుంటారా? ఎవడు కాదన్నాడు. పవన్ కళ్యాణ్ గారు ఎంతో చక్కటి సందేశాన్ని మీ యొక్క జన సైనికులకి, రాష్ట్ర ప్రజలకు కూడా అందించినందుకు మీకు నా ధన్యవాదాలు. ఇకపోతే మీరు చెప్పినట్టుగా మీ జన సైనికులందరూ ఎంత చక్కగా విజృంభిస్తున్నారు. ఒక్కసారి చూద్దాం. ముందు వరుసలో ఉన్నది మీ కిరణ్ రొయ్యలగాడు. అదేనండి, రాయలట వాడి కిరణ్ అట. వాడి ముఖములో మంటేట. వాడు తిరుపతి నుంచి చేసిన చేష్టలు ఒకటా రెండా మూడా. వాడిని చూసి యావత్ సమాజం అంతా సిగ్గుపడింది. వాడు ప్రథమ స్థానంలో నిలుస్తాడు. వాడు చేసిన క్రీడలైతేనేమి, వారి గొప్పతనాలన్నీ కూడా మనం ఈ వీడియోలో చూడొచ్చు. వారిని ఈ పవన్ కళ్యాణ్ గారు ఎలా ఆలింగనం చేసుకొని ఒకరి సంఖ ఒకరు నాక్కున్నారు అంటే నీ యొక్క ప్రోద్బలంతోనే కదా నీ జన సైనికులు రెచ్చిపోతున్నారని. నువ్వు సిగ్గు లజ్జ లేదు కాబట్టి నీ జన సైనికులందరూ కూడా గుడ్డలిప్పేసి తిరుగుతున్నారు రా పవన్ కళ్యాణ్ అని చెప్పి యావత్ రాష్ట్ర ప్రజలందరూ అంటున్నారు. ఇకపోతే రెండవ వరుసలో ఉన్నది ఆయన ప్రథమ స్థానం అయితే ద్వితీయ స్థానంలో ఉన్నారు. ఈయనేనండి జానీ మాస్టర్, మనకు అందరికీ సుపరిచితులు. ఈయన చిత్రసీమలు ఎంతో చక్కటి ఉన్నత స్థానంలో ఉండి అనేక లుచ్చా వేషాలు వేసి వీడికి మంచి చెడ్డ లేకుండా వీడు కూడా మహిళలతో అసభ్యకరంగా ప్రవర్తించి వీడి మీద అనేక రకమైనటువంటి కేసులు మోపబడి లైంగిక దాడులు జరిగాయని చెప్పి ఎఫ్ఐఆర్లు కూడా మోపబడ్డాయంటే వీడంత తుచ్చుడో ఒక్కసారి ఆలోచించండి. ఈ జయనయ్య గారు మాత్రం రెండవ వరుసలో ఉన్నాడు. ఈయన కూడా మన పవన్ కళ్యాణ్ గారికి అత్యంత ప్రియ శిష్యుడని చెప్పడంలో ఎంత మాత్రము సందేహం లేదు. ఇంత గొప్ప జన సైనికులను పోషిస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారిని మనం అందరము కూడా అభినందించాల్సిందే. ఇకపోతే కోనసీమ జిల్లాలో ముఖ్యంగా ఒక ఎమ్మెల్యే యొక్క అనుచరుడట. వీడు జన సైనికుడట. వీడి బతుకొచ్చాడా. వీడు క్యాబరే డ్యాన్సులు అన్ని సంక్రాంతికి నిర్వహించి ఈ లుచ్చాగాడు మాట్లాడతాడు, బట్టలు ఇప్పేసేయండి, అన్ని ఇప్పేసేయండి, ఒక్క గుడ్డ కూడా ఉండదని చెప్పి ఆ డాన్సర్స్ మాట్లాడే మాటలు ఒక్కసారి ఉంటే సభ్య సమాజం సిగ్గుపడుతుంది. నువ్వు సిగ్గులగ్గా ఇడిచిపెట్టేసావు పవన్ కళ్యాణ్. లేదా చెప్పి జాతర వెళ్ళిపోతాం కిందకి. గాలి మాట మీద మాట్లాడే ఎవరైనా జాగ్రత్త తీసేయండి. మనకి 7 మందిలో 3 ఏమో ఓపెన్ టాప్ను మామూలుగా అయ్యి కావాలి మరి. లేదా చెప్పి జాతర వెళ్ళిపోతాం కిందకి. చూశారు కదా ఫ్రెండ్స్, ఈ దుర్మార్గుడు ఏం మాట్లాడుతున్నాడు. వీడి ఆధ్వర్యంలోనే సంక్రాంతికి కోనసీమ జిల్లాలో ఏదో డ్యాన్స్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేశాడట. ఆ డాన్సర్స్ అందరూ కూడా ఏదో పొట్టకోటి కోసం వచ్చింటారు. వాళ్ళందరినీ కూడా వీడు బట్టలు ఇప్పేయమని చెబుతున్నాడంటే వీడు మనిషి జన్మ, వీడు ఒక మనిషికి పుట్టాడా దున్నపోతుకు పుట్టాడని చెప్పి సభ్య సమాజం అంతా వీడిని ప్రశ్నిస్తుంది. అలాగే వీడు ఉన్నాడు కదా అధినాయకుడు పవన్ కళ్యాణ్ కూడా సభ్య సమాజం ప్రశ్నిస్తుంది. ప్రతి సైనికుడు ఇంతేనారా పవన్ కళ్యాణ్ అని చెప్పి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు యావత్ రాష్ట్ర ప్రజలు. మరి ఇకపోతే మనం రైల్వే కోడూరు వరకు వద్దాము. వీడు ఒక ఎమ్మెల్యే చూడండి ఎలాగిప్పేస్తున్నాడు అన్ని వలువలు. వీడు బట్టలు ఉంచుకోడట. వీడికి ఏ బట్ట వేసుకున్నా కానీ పేయాలంట. అంత దుర్మార్గుడు ఈ జన సైనికుడు. వీడు ఎమ్మెల్యే, వీడు ఒక ప్రజాప్రతినిధి అంటే మరి వీడేం మాట్లాడు. వీడు ఎప్పుడు దాక్కుంటా ఉంటాడు. అనేక రకాలుగా పుంకాలుగా వారం రోజుల నుంచి ఒకటే వస్తున్నాయి వీడియోలు. ఒక్క మాట కూడా ఈ పవన్ కళ్యాణ్ మాట్లాడు. కానీ ఈ రోజు మాత్రము ఈడు బాబు ఈడు తమ్ముడు అందరూ కలిసి ప్రెస్ మీట్ పెట్టేశారు. లడ్డూలో కల్తీ జరిగిపోయిందని. ఒక పక్క సుప్రీంకోర్టులో అది ఉండగా మీరెలా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడతారయ్యా? అంటే కోర్టుల పైన మీకు నమ్మకం లేదా? ఈ లుచ్చా పనులు చేసేవాడిని ఎవడో కూడా నువ్వు ప్రశ్నించవు. సుప్రీంకోర్టులో ఆ కేసు పెండింగ్ ఉంది. సిబిఐ ఒక ఛార్జ్షీట్ ఫైల్ చేసింది. దాని గురించి మాట్లాడకూడదు అనేటువంటి ఇంగిత జ్ఞానము నీకు, నీ బాబుకి, నీ తమ్ముడికి లేదా పవన్ కళ్యాణ్? మరి నీది మనిషి జన్మ కాదా? మరి నీ జన సైనికుల మీద ఎటువంటి క్రమశిక్షణా చర్యలు తీసుకున్నావు? ఒకడు గొడ్డలిప్పేస్తున్నాడు, ఇంకొకడేమో గొడ్డలిప్పేయమంటున్నాడు, ఇంకొకడేమో ఒక దాంతో తగులుకొని వెళ్ళిపోతున్నాడు, ఇంకొకడు కారులో ఎక్కించుకుంటున్నాడు, ఇంకొకడేమో దోపిడీ చేసేస్తున్నాడు, ఇంకొక జన సైనికురాలైతే హత్యలు చేసేసింది. శ్రీకాళహస్తిలో ఏం చేసింది పవన్ కళ్యాణ్?
వాళ్ళ డ్రైవర్ని చంపేసింది. మరి అప్పుడేమైందయ్యా నీ బతుకొచ్చాడా? నోరిప్పవు, ఏమి మాట్లాడవు. ఏమన్నా మాట్లాడుతుంది, ఇదిగో వచ్చాడండి, పరిగెత్తుకొని వెళ్ళిపోయాడంట. మన ప్రెస్ మీట్ పెడితే ఏమండి ఏం జరిగింది అసలు, గూడూరు ఎమ్మెల్యే గాడి కథ ఏంటో చెప్పమంటే గపగపగప పరిగెత్తుకు వెళ్ళిపోయాడంట. నీది ఓ బతుక, అలా పరిగెత్తే బతుకు ఈ రోజు వచ్చి తిరుపతి లడ్డు గురించి ఇంత వివాదాస్పదమైన వ్యాఖ్యలు నువ్వు నీ బాబు ఆడు చేస్తున్నారంటే మరి మిమ్మల్ని ఏమనాలా? ఇదిరా కావాల్సింది సమాజానికి. సమాజానిలో మనుషులకి కావాల్సింది ఇది. సిగ్గు లజ్జ ఇడిచిపెట్టేసావు. ఇకపోతే నిన్ను ఆదర్శంగా తీసుకొని మరొక మహిళ వచ్చారు, అదేనండి దివ్యల మాధురి గారు ఏదో చెబుతారంటే చెప్పామ్మా మా పవన్ కళ్యాణ్ గురించి. 3 పెళ్లి చేసుకుని హ్యాపీగా డిప్యూటీ సీఎం అయ్యాడు. మా ఆయన ఎమ్మెల్యే అవలేడా? ఏం జోకులు వేస్తున్నారయ్యా? 3 పెళ్లి చేసుకున్న పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయినప్పుడు మా ఆయన 2వ పెళ్లి చేస్తున్నాడు, ఎమ్మెల్యే అవుతాడు. తప్పే ఉంది? ఆదర్శంగా తీసుకు. ఇకపోతే పవన్ కళ్యాణ్ గారు వచ్చారు. పవన్ కళ్యాణ్ గారు మీరు బాపట్లో పుట్టి బాగా గొడ్డు కారం తిన్నారంటే ఎన్ని టన్నుల గొడ్డు కారం తిన్నారు కొంచెం మాకు చెప్పండి. పుట్టింది పక్కన బాపట్లో నేను పుట్టింది. బాపట్లో పుట్టినవాడిని సార్, గుడ్డు కారం తినేవాడిరా నేను. తీరాల చిన్న రథం పెద్ద రథం దగ్గర తిరిగినవాడిరా నేను. ఒంగోలు గోపాల్ దగ్గర వీధి బడిలో చదువుకున్నాడు నేను. ఇప్పుడు ఏమంటున్నావు మరి? కేసీఆర్ గారు పవన్ కళ్యాణ్ గారు బాగా గొడ్డు కారం తినేస్తున్నారు కాబట్టి అలాగే మాట్లాడతారు. మీరు పెద్ద పట్టించుకోకండి. ఇకపోతే మా పవన్ కళ్యాణ్ గారికి జన సైనికులు అంటే ఎంత ప్రేమ, ఎంత అభిమానమో ఒక్కసారి చూద్దాం. సైనిక్స్ కూర్చోండి. పోలీసు వారికి కూడా నా విన్నపం, వారిని ముందుకు రానివ్వకుండా చూడండి. నేను చూసుకుంటాను కదా, మీరు కూర్చోండి. ఇలా అరిచే మీరు గొంతులు పోగొట్టుకుంటారు తప్ప ఇప్పుడున్న యువతంతా దయచేసి బ్యారికేడ్స్ నుంచి ముందుకు రాకండి. ఇలాంటి పరిస్థితులు ఇలాంటి పరిస్థితుల వల్లే మీకు కూడా చెప్తున్నా, ఇలాంటి పరిస్థితుల వల్లే ప్రధానమంత్రి. విన్నారు కదా ఫ్రెండ్స్, ఏమన్నాడో పవన్ కళ్యాణ్? జన సైనికులు ఎవరు కూడా బారికేడ్లు దాటి రాకూడదట. నీకు మాత్రం వాళ్ళ ఓట్లు కావాలా, వాళ్ళ చెక్క భజన కావాలా? పని అయిపోయిందిగా, వాళ్ళతో పనేంటి? నీ బతుకుశాడా? నువ్వంతా ఇంతనేంటి? ప్రధానమంత్రి కూడా నీ జన సైనికులు చేసే అల్లరి చూసి రావడం లేదా? మరి నీ నోట్లో ఏం పోస్తారు జన సైనికులు? సిగ్గు లజ్జ ఉందా? ఇకపోతే ఒక మంచి జన సైనికులు ఒక ఆయన వస్తున్నారు. ఆయన పోలవరం నుంచి మురళి గారట. ఆయన తమరి గురించి ఏదో చెప్పాలనుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ గారు, మీరు ఎంతకాలం ఈ బానిస బ్రతుకుతామని చెప్పి తమరిని ప్రశ్నిస్తున్నారు. ఒక్కసారి ఆ మురళి గారిని అడుగుదాము. చెప్పండి మురళి గారు. నమస్తే, నేను మీ బల్లెముళ్ళి జనసేన. అంబటి రాంబాబు గారు అరెస్టుని మేము స్వాగతిస్తున్నాము. ముఖ్యమంత్రి గారి పైన ఆయన చేసిన వ్యాఖ్యలు తప్పు, కానీ అంబటి రాంబాబు గారి మీద దాడి చేయటం కానీ ఆఫీసును తగలబెట్టడం కానీ తప్పు. ఆయన్ని బూతులు తిట్టిన మహిళా నేత లకారాలు ఉపయోగించకుండా ఆవిడ ఎందుకు అరెస్ట్ చేయలేదు? అసలు ఈ వివాదానికి కారణమైన ఫ్లెక్సీ పెట్టిన వ్యక్తిని ఇప్పటి వరకు ఎందుకు అరెస్ట్ చేయలేదు? మనం కుటుంబ ప్రభుత్వంలో ఉన్నాం సార్, ఇప్పుడు అధికారం మనతోనే ఉండదు. ఈ రోజు మనం కర్రలట్టుకెళ్ళి దాడి చేస్తున్నాం, రేపొద్దున వాళ్ళు వస్తే పరిస్థితి ఏంటి? అంటే దీనికి ముగింపు లేదా? తెలుగుదేశం నెగ్గితే వైసీపీ కూడా వీళ్ళ మీద దాడి చేస్తారు, వాళ్ళు నెగ్గితే మన ఇళ్ల మీద దాడి చేస్తారు. ఇంతేనా? దీనికోసమైనా ప్రజలు మనం ఎన్నుకునేది? ఒక్కసారి ఆలోచించండి, లల్లూ ప్రసాద్ యాదవ్ గారు బీహార్ లో ఇదే విధంగా దాడులు చేస్తూ గృహదహనాల్లో లూటీలు చేస్తూ 15 సంవత్సరాలు పరిపాలిస్తే నేడు ఆ కుటుంబానికి ఓటేసే నాదులు లేడు. మాయావతి గారు ఉత్తరప్రదేశ్ లో 4 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఈ రోజు ఆవిడ పరిస్థితి ఏంటి రాజకీయంగా? గుజరాత్ లో 40% ఓటింగ్ ఉన్న కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు 25 సంవత్సరాల నుంచి అధికారానికి దూరంగా ఉంది. కారణం ఏంటి? ఒక్కసారి తెలుసుకోండి. ఒకే కారణం, నాయకత్వ లోపం. కూటమి ప్రభుత్వాన్ని ప్రజలు నాయకత్వ లోపం ఉంది అని తెలుసుకుంటే, అని గాని గ్రహిస్తే, వాళ్ళు ఆ విధంగా భావిస్తే మన పరిస్థితి ఏంటి ఒక్కసారి తెలుసుకోండి, ఆలోచించండి. చట్ట ప్రకారమే జరగాలి. ఇప్పుడు కర్రలట్టుకుని ఇళ్ల మీద పడి దాడులు చేస్తున్న వ్యక్తులు 2019 నుంచి 24 లోపు ఎక్కడున్నారు? టీవీల్లో రెచ్చిపోతున్న టీవీ సింహాలు, పేపర్లో రెచ్చిపోతున్న పేపర్ పుల్లుని చూస్తున్నాం గత 2 రోజుల నుంచి. వీళ్ళందరూ 19 నుంచి 24 వరకు ఎక్కడున్నారు? ఒక్కసారి సంయమనం పాటించండి, కొంచెం ఫ్యూచర్ను ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి.
నాయకత్వ లోపంతో అనాలోచిత నిర్ణయాలు తీసుకుంటే తదనంతరం పరిస్థితులు కూడా ఈ సమాజం ఫేస్ చేయాలి, మనం ఫేస్ చేయాలి. పవన్ కళ్యాణ్ గారు మీ జన సైనికులు మురళి గారు ఏం చెప్పారో విన్నారు కదా. మీకు సిగ్గు లజ్జ ఉంటే కనీసం ఈయన మాటలన్నా కొంచెము చెవినెక్కించుకోండి. మదం ఎక్కి కొట్టుకోకండి. మీరు, మీ బాబు, నువ్వు, నీకు తమ్ముడు అందరూ కలిసి ఇలా కొట్టుకుంటే ఏమవుతారా అని చెప్పారు. బీహార్లో ఏమైందో చెప్పారు, మాయావతి బతుకు ఏమైందో చెప్పారు. మీ బతుకు కూడా ఏమవుతుందో కూడా అదే చెప్పబోతున్నారు. కాబట్టి కనీసము వైరి వర్గం మాట వినకపోయారు, కనీసము మన వర్గం మాట అయినా మనం వినాలి కదా. అవసరానికే ఓట్లు కానీ అయిపోయింది. 2024లోనే ఎలక్షన్స్ అయిపోయాయి, ఇంకా వీళ్ళతో నాకేం పని అనుకుంటే వీళ్ళే నీకు రేపు కర్రు కాల్చి పిర్ర మీద వాత పెట్టడం ఖాయంగా కనపడుతుంది. కాబట్టి కాసింత నోరు తగ్గించుకోండి. మీరు లడ్డు వివాదాలు, ఆ వివాదాలు, అప్పుడప్పుడు సనాతన ధర్మాలు, గొడ్డు మాసాలు, చర్చకెళ్ళిపోవటాలు ఇవన్నీ మానేసి ప్రజాస్వామ్యయుతంగా బతకండి. అంతేగాని ఓవర్ యాక్షన్ చేయకండి అని చెప్పి మీ జన సైనికులే చెప్తున్నారు, నేను చెప్పడం లేదండి. మీ జన సైనికులే మీకు చక్కగా బోధిస్తున్నారు. కనీసం వారి బోధనలన్నా మీరు కనీసం చెవునెక్కించుకొని బుర్ర ఏమన్నా పిచ్చిగి నెక్కిందేమో నీకు, బాబు భజన మానేయమని, బానిసత్వం నుంచి బయటికి రమ్మని చెప్పి జన సైనికుల ఆవేదన మీరు వింటే అసలు మీరు రాత్రి ఇంక నేనేం చెప్పలేను. కానీ మీకే వదిలేస్తున్నా, మీ విద్యార్థికే వదిలేస్తున్నాను. ఇంతకంటే మనం ఏం చెప్పలేము. చాలా చక్కటి సందేశం ఇచ్చారు మురళి గారు, మీకు మా ధన్యవాదాలు. మీరు ఇలాగే కొనసాగండి. మీలాంటి నాయకత్వము తప్పకుండా జనసేనకు కావాలని నేను కోరుకుంటున్నాను. ఇటువంటి నాయకులు కదా ఉండాల్సింది. పొగడ్తలతో ముంచే నాయకులు కాదండి, విమర్శలు చేసే, సద్విమర్శలు చేసే నాయకులు ఉంటే చక్కగా జనసేన చక్కగా వర్ధిల్లుతుంది. ఎంతో మంది జన సైనికులు ఉన్నారు, ఎంతో మంచి సైనికులు ఉన్నారు. నాయకుడే లోపం తప్ప మీరన్నట్టుగానే నాయకత్వ లోపమే కనపడుతుంది. కాబట్టి మీ నాయకుడికి కర్రు వాల్చి వాత పెడితే గానీ అతనికి బుద్ధి రాదు, సిగ్గు లజ్జ ఇడిచిపెట్టేశాడు. కాబట్టి మీరేం చేయగలరు? నాకు మీ ఆవేదన అర్థమైంది. అందరికీ నమస్కారము. బాయ్.